వెల్కమ్ బ్యాక్ టు ద పాడ్కాస్ట్ నెంబర్ 1. ఏంటో ఈ వీడియో అయితే కొంచెం డిఫరెంట్ చేయాలనిపించింది, అందుకే ఈ వీడియో ఇలా చేస్తున్నాను అనమాట. అండ్ వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూసి ఒకసారి కామెంట్ అయితే చేయండి వీడియో ఎలా వచ్చిందని అయితే. ఓకే ఫైన్. హాయ్, ఐఎమ్ మనీష్. ఐఎమ్ రీసెంట్లీ కంప్లీటెడ్ మై ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే, మీరు టైటిల్ అయితే చూసిగా. సో టైటిల్ చూసిన విధంగా నెక్స్ట్ బీటెక్ చేయాలా ఏంటి అనే టాపిక్ మీద అయితే ఈ పాడ్కాస్ట్ అయితే మాట్లాడబోతున్నా. సో లెట్స్ గో. ఇప్పుడు నాది సెకండ్ ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నేను నెక్స్ట్ బీటెక్ చేయాలా ఏంటి, లేకుంటే చాలా చాయిసెస్ ఉన్నాయి. ఐ హ్యావ్ 2 చాయిసెస్ విత్ బీటెక్ డిగ్రీ ఆర్ క్రియేటివా ఏదైనా తీసుకోవచ్చు. అదర్ ఆప్షన్ చాలా ఉన్నాయి. ఓకే ఫైన్. 10th దాకా ఎలానైతే కంప్లీట్ అయిపోయింది. సో 10th తర్వాత వాళ్ళు చెప్పారనో, ఫ్రెండ్స్ తీసుకుంటున్నానో, రిలేటివ్స్ చెప్పారనో ఎలానైతే మనం ఎంపీసీ అయితే తీసుకున్నందుకు ఒక 2 years అయితే ఈజీగా అయిపోయింది. సో ఈజీ అయితే 2 years అయితే అయిపోయింది. చూస్తుండే వరకు అయితే ఎంపీసీ అయితే 2 years ఈజీగా గడిపేసినాం. ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసుకుంటూ అలానే అయితే ఓకే. ఇది ఇక్కడ అయితే ఫైన్, మంచిగా జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ బీటెక్ చేయాలా లేక ఇంకా ఏం చేయాలి అనే ఒక డౌట్లో అయితే ఉన్నాం. నువ్వైనా నేనైనా అని చాలామంది అయితే డౌట్లో ఉన్నాం, కన్ఫ్యూజన్లో ఉన్నాం. సో ఏది తీసుకుంటే ఏది బాగుంటుంది అనే ఒక కన్ఫ్యూజన్ అయితే అందరం అయితే ఉన్నాం, రైట్? 3 choices: బీటెక్, డిగ్రీ ఆర్ అదర్ క్రియేటివ్. సో నాకేమో ఇంట్రెస్ట్ ఏమో అదర్ క్రియేటివ్ గానే ఉంది. సో నేను అటు వెళ్ళాలన్నా, ఇటు బీటెక్ తీసుకోవాలన్నా, ఇటు డిగ్రీ తీసుకోవాలన్నా, 3 routes అయితే మన ముందు అయితే ఉన్నాయన్నమాట. ఏ రూట్లో పోతే ఎలా ఉంటుంది అనేది అయితే, రైట్? అంతే కదా. బీటెక్ కోసం అయితే మెయిన్స్ ఎగ్జామ్ రాయాలి, ఐఐటి కోసం, ఎన్ఐటి కోసం. సో ఇలానైతే అండ్ అవన్నీ మనతో కాలేదు, లీవ్ ఇట్, వదిలేసినాం. అండ్ అవన్నీ మనకు రాలేదు, ఓకే వదిలేసినాం, రైట్? ఇప్పుడు నెక్స్ట్ ఎంసెట్. సో స్టేట్ వైజ్ వేసుకుంటే ఎంసెట్ కదా. సో ఎంసెట్లో ఒక మంచి కాలేజ్ రావాలి, మంచి ర్యాంక్ రావాలి, మంచి సీట్ రావాలి మంచి కాలేజ్లో, రైట్? అందరికీ ఇదే కదా కావాల్సింది, రైట్? అదే కదా. మళ్ళీ వెళ్ళైతే అదే బీటెక్ అయితే వేయాలి, అంతే కదా. సో పాడ్కాస్ట్ ఈ వీడియోని అయితే మొత్తం ఎండ్ వరకు అయితే చూసిన తర్వాత అయితే కామెంట్ అయితే అయ్యి ఎలా ఉంది పాడ్కాస్ట్ అనేది అయితే. అండ్ కొత్త ట్రై చేస్తున్నా. సో ఇప్పుడే వెంటనే కామెంట్ అయితే చేసేయకు. ఓకే, బీటెక్ వద్దు అనుకుందాం, డిగ్రీ తీసుకుంటే బీఏ, బీకామ్, బీసీఏ ఇలా ఉంటాయి. డిగ్రీ అది మనకి ఇంట్రెస్ట్ లేదు. ఇటు అదర్ క్రియేటివ్గా చూసుకుంటే హోటల్ మేనేజ్మెంట్, ఫ్యాషన్ డిజైనర్, ఇంకా జర్నలిజం, మల్టీమీడియా, ఇంకా చాలా ఉంటాయి, ఫోటోగ్రఫీ. సో ఇలా వెళ్ళిన కొద్దిగా క్రియేటివ్గా అనేది ఉంటాయి. ఓకే, ఈ క్రియేటివ్ ఫీల్డ్లో మనం జాయిన్ అవుదామంటే అంటే మన చుట్టూ సరౌండింగ్స్, సొసైటీలో అని అరే వాడు అది చేస్తాడంట, దానికి ఒక వాల్యూ అయితే ఇవ్వరు, రైట్? అండ్ మన పేరెంట్స్ కూడా ఒప్పుకోవడానికి చాలా కష్టం, కన్విన్స్ చేయాల్సి వస్తుంది, రైట్? ఇవన్నీ మన వాళ్ళు ఒప్పుకోరు. లైట్ తీసుకుందాం. మన చుట్టూ ఉండే పీపులే మనకి గైడ్ చేస్తారనమాట. అది తీసుకుంటే బెస్ట్ ఉంటుంది, ఇది తీసుకుంటే బెస్ట్ ఉంటుంది, అది తీసుకుంటే లైఫ్ సెట్ అయిపోతుంది, ఇది తీసుకుంటే లైఫ్ ఫాస్ట్గా సెట్ అయిపోతుంది అని ఒక మంచి గైడెన్స్ ఇస్తారు చుట్టుపక్కల. మన చుట్టాలు, మన ఇంటి పక్కన వాళ్ళు, అందరూ అయితే సొసైటీలో ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ ఎప్పుడు ఒకటైతే అండ్ వీళ్ళందరూ చెప్పినాక మన ఇంట్లో జరిగే మినీ యుద్ధం ఇంకొకటి, అంతే కదా. నా ఇంట్రెస్ట్ పక్కన పెట్టి ఇదే బీటెక్ చేద్దాం అనుకో, అంటే ఫ్యామిలీ వాళ్ళు చెప్పారనో లేకపోతే ఎవరో ఒకరు చెప్పారంటే బీటెక్ అయితే చేద్దాం. ఓకే, మన ప్యాషన్ కానీ ఇంకా మన డ్రీమ్స్ కానీ అవన్నీ తర్వాత చూసుకుందాం, అట్లా తర్వాత చూసుకుందాం, అలా కూడా చేసుకోవచ్చు కదా. ఇటు చూసుకుంటే నా ప్యాషన్ ఫాలో అవ్వాలన్నా లేకపోతే వీళ్ళు చెప్పేది వినాలన్నా అనే కన్ఫ్యూజన్ అయితే ఉండిపోయినాం. ఇప్పుడు మనకు నచ్చింది చేయాలన్నా లేకపోతే వాళ్ళు చెప్పింది చేయాలన్నా, ఫ్యూచర్ బాగుంటుందని చెప్పే వాళ్ళది వినాలన్నా అనే ఒక పెద్ద కన్ఫ్యూజన్ అయితే అందరం అవుతున్నాం, నువ్వైనా నేనైనా కానీ, అంతే కదా. నువ్వైనా నేనైనా కానీ వీళ్ళందరూ చెప్పేదైతే వింటున్నాం. మనకంటూ ఒక పాయింట్కి అయితే రావాలి. సో ఏది తీసుకుంటే ఎలా ఉంటుంది అన్నది అయితే కరెక్ట్గా. అండ్ మన పేరెంట్స్ అయినా, మన రిలేటివ్స్ అయినా, ఎవరైనా కానీ మంచిగా చదువుకొని మంచి కాలేజ్లో సీట్ రావాలి, మంచి మార్క్స్ రావాలి, మంచి జాబ్ రావాలి, మంచి ఎంఎన్సీ కంపెనీలో రావాలి, అన్నీ మంచిగా కావాలి, అంతేనా? అన్నీ మంచిగా కావాలి. సో ఎవరైనా అదే అనుకుంటారు, అది తప్పేం కాదు. బట్ అది కొంచెం మన ఇంట్రెస్ట్ కూడా ఏందో, మన ఇంట్రెస్ట్ కూడా ఏముంది అనేది కొంచెం కనుక్కుంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ అయితే. అంటే వాళ్ళ స్కిల్ కానీ, వాళ్ళకి నచ్చింది కానీ, వాళ్ళ ఇంట్రెస్ట్ కానీ చేసి ఇంకా బాగుంటుందేమో. ఒకవేళ బీటెకే కాకుండా వాళ్ళకి నచ్చింది కానీ వాళ్ళ క్రియేటివ్ ఫీల్డ్లో వెళ్తే బాగుంటుందేమో. సో నా ఒపీనియన్ ఇది. మీరేమనుకుంటారో లెట్ మీ నో ఇన్ కామెంట్ సెక్షన్. ఇవన్నీ ఒప్పించడానికి ఒక పెద్ద మినీ యుద్ధమే అవుతుంది అన్నమాట. సో ఎవరి ఇంట్లో అయినా అంతే కదా, ఎవరి ఇంట్లో అయినా ఒక మినీ యుద్ధం అవుతుంది అనమాట. అది ఏ అంటారు, ఇది ఏ అంటారు, ఇంకా వేరేది ఏమంటారు, చాలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అయితే చెప్తారు. ఇవన్నిటి మధ్యలో మనమైతే కన్ఫ్యూజన్ అయితే చాలా ఉన్నాం. సో ఈ పాడ్కాస్ట్లో అయితే కొంచెం ఏమైనా మిస్టేక్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అండ్ కొత్త ట్రై చేసిన వీడియోని అయితే. అండ్ మీకు ఏమైనా నచ్చితే లెట్ మీ నో ఇన్ కామెంట్ సెక్షన్. అండ్ నెక్స్ట్ వీడియోస్ చేయడానికి అయితే
కొత్తగా అయితే ట్రై చేసిన. సో ఐ హోప్ లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ.